सुप्रीम कोर्ट की जानिब से दिल्ली शराब पॉलिसी मामले में बीआरएस रुकन कौंसिल कविता की जमानत मंजूर करने के बाद आज जगतियाल बीआरएस पार्टी कायदीन की जानिब से तहसील चौराहे पर जश्न मनाया गया। आतिशबाजी की गई और मिठाइयाँ तकसीम की गई। ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో మా ప్రియతమ నాయకురాలు జగిత్యాల అభివృద్ధి ప్రదాత భారత్ జాగృతి అధ్యక్షురాలు మరి ఆనాడు అమెరికాలో మంచి జీవితాన్ని వదిలిపెట్టి మరి స్వదేశానికి ఇచ్చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి మరి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా జాగృతం చేసి మరి ఉద్యమానికే ఊపిరి పోసినటువంటి గొప్ప నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారిని మరి అక్రమంగా అనేక ఇబ్బందులకు గురి చేసి దాదాపు 166 రోజులు తిహార్ జైల్లో మరి నిర్బంధాల మధ్యలో బంధించడం నిజంగా కూడా చాలా బాధాకరం. అయినా కూడా నిజానికి అడుగడుగున ఆపదలు ఎక్కువ కాబట్టి అటువంటి నిజం ఆలస్యమైనా కూడా అంతిమంగా ధర్మమే న్యాయమే గెలుస్తుందనడంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరి తీర్పు ఏదైతే ఉందో అది నిజంగా కూడా హర్షించదగ్గటువంటి విషయం. కవితక్క గారు బాధితురాలుగానే ఉన్నారు, నిందితురాలుగా కూడా బాధితురాలుగానే ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు దాంట్లో తీర్పు ఏమని ఇచ్చారంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు ఎక్కడా కూడా నేరం రుజువు అయినట్లు ఎక్కడా కూడా లేదు. కాబట్టి మరి వారికి వెంటనే బెయిల్ విడుదల చేస్తున్నామని చెప్పినటువంటి సుప్రీంకోర్టుకు కూడా మా తెలంగాణ ఆడబిడ్డల అందరి పక్షాన, మా జైత్యాల బిడ్డలందరి పక్షాన కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు ఈ కేసును ఒక డైలీ సీరియల్ లాగా సాగదీస్తూనే వస్తున్నాం. ఎప్పుడు అడిగినా గదే లొల్లి, ఏది ఉన్నా కూడా కేసీఆర్ గారి మీద కక్షతోటి, ఒక రాజకీయ కక్షతోటి మాత్రమే ఇవాళ వారి మీద కేసులు పెట్టడం జరిగింది తప్ప ఎటువంటి తప్పు జరగలేదు, ఎటువంటి నేరారోపణ రుజువు కాలేదని చెప్పేసి మరి సుప్రీంకోర్టు న్యాయస్థానమే ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి ప్రతిష్ట కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కావడం, అదేవిధంగా మంచి ప్రతిష్ట ఉన్నటువంటి నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు కావడం మరి వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎన్ని చేసినా కూడా ఇవాళ నిర్బంధాల నుంచి బయటకు వచ్చి అల్టిమేట్గా నిజాయితీ గెలిచింది ఇవాళ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా జైత్యాల్లో ఇవాళ జైత్యాల గడ్డ అనంటే మరి కవితక్క అడ్డ అనే విధంగా అభివృద్ధి చేసిన ఘనత మరి కవితక్క గారికే దక్కుతుంది. నూకపల్లి డబుల్ బెడ్రూమ్లు 4500 మరి ఇండ్లు తీసుకొచ్చి ఒక మినీ టౌన్, ఒక చిన్న పట్టణం లాగా తయారు చేసినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు. ఇక్కడ చూసుకుంటే ఇలా శ్రావణ మాసం సోమవారం సందర్భంగా మరి గుట్టరాజేశ్వర స్వామి దగ్గరికి చాలామంది వెళ్తారు. అక్కడ కూడా రోడ్డు తీసుకురావడం జరిగింది. అంటే చెప్పుకుంటా పోతే చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు జైత్యాల ప్రాంతంలో చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి పట్ల, వారు జైల్లో ఉంటే ఇక్కడ నాయకులు జైల్లో ఉన్నంత చాలా బాధగా ఇబ్బంది పడ్డారు. కానీ జైల్లో ఏం కొత్త కాదు, మరి పోరాటం ఏం కొత్త కాదు. మరి ఉద్యోగంలో ఎన్నో కేసులు, ఎన్నో పోరాటాలు చేస్తే మరి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప యోధుని బిడ్డ కల్వకుంట్ల కవితక్క గారు. కాబట్టి ఈరోజు ఏదేమైనా కూడా న్యాయమే గెలుస్తుంది. కవితక్క గారు కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తారని చెప్పేసి ఏదైతే మరి ఆనాడు
కూడా చెప్పిన విధంగానే ఇవాళ కవితక్క గారు కడిగిన ముత్యమోలే బయటకు వచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ కేసు పూర్తిగా కూడా రూపుమాపేంత వరకు కూడా కడిగిన ముత్యమోలనే క్లీన్ చీట్ తోటి బయటకు వస్తారు కవితక్క గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి వారికి వెన్నుదన్నుగా వారు ఏనాడైతే అరెస్ట్ కాబడ్డారో ఇదే చౌరస్తా అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ నుంచి మా ఆడబిడ్డలందరూ కూడా మరి వారికి అండగా తోడుగా వెంటగా ఇవ్వడం జరిగింది. మరి వారి వెంట ఈరోజు మేము అందరం కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఏదేమైనా కూడా వారి బెయిల్ తోటి తిరిగి రావడం మా అందరికీ కూడా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాము, ఇది రాజకీయ ప్రేరేపితమైన చర్య, రాజకీయ కక్షతోటి పెట్టిన కేసు తప్ప దీంట్లో ఎటువంటి నిందలు మాత్రం నేరారోపణలు లేవు. ఇది వట్టి కూడా ఇది కేసు కాదు, స్కీమ్ కాదు, మొత్తం కూడా స్కామ్ లేదు, దీంట్లో ఎటువంటిది లేదని చెప్పేసి భారత సుప్రీంకోర్టే తెలియజేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ బతుకమ్మ పేరుతోటి విదేశాలకు వెళ్ళి కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకురాలు అటువంటి బతుకమ్మ యొక్క ప్రతిష్ట మరి మస్కబారే విధంగా దిగజార్చే విధంగా చేసినటువంటి రాజకీయ కుట్రపూరితంగానే జరిగింది తప్ప ఇందులో ఎటువంటి తప్పు కూడా కవితక్క గారు చేయలేదు. ఇది ముమ్మాటికి కూడా ఇది రాజకీయ ప్రేరితమైన కేసు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ కడిగిన ముత్యమోలే కవితక్క గారు వచ్చారు. మా ఇక్కడ ఉన్నటువంటి యావత్ జిల్లా జైత్యాల నియోజకవర్గ శ్రేణులందరూ కూడా ఎప్పుడూ కూడా కవితక్క వెంటనే మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.